సుస్వాగతం. నేను మీ సాయి కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఏఐని రోస్ట్ చేద్దాం. ఈ జెమినీ ఏఐ పిక్స్ ని తెగ అమ్మాయిలు వాడేశారు. ఎందుకంటే వాళ్ళు అందంగా ఉండరు కాబట్టి. ఏం వాడారా ఇంతమంది, దీనమ్మ ప్రతిదీ అప్సరస్ అనుకుంటది. అది నడ్డి ముక్కున్నా కానీ అప్సరస్ అనుకుంటుంది, కన్నంకర్ ఉన్నా కానీ అప్సరస్ అనుకుంటుంది. ఎందుకంటే కన్నంకర్ ఉండి తెల్లగా ఉందనుకో, నువ్వు ఎంత తెల్లగా ఉన్నావు బంగారం అనే నా కొడుకులు ఉంటారు, అది ఎక్కిపోతుంది. నాకు కన్నంకర్ ఉన్నా, నేను నిజంగానే తెల్లగా ఉన్నా, అందంగా ఉన్నా అనుకుంటుంది. ఇలాంటి జెమినీ ఏఐ ఫోటోలని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఒక ముక్కలో చెప్పాలంటే ఫిల్టర్ కి ఆ ఫేస్ కి డైవర్స్ పేపర్స్ ఫైల్ చేసుకునేలా ఉంటది. జెమినీ ఏఐలో మాత్రం చక్కగా ఉంటుంది, కానీ రియాలిటీలో గుమ్మడికాయలాగా ఉంటుంది. మళ్ళీ ఇలా ఏఐ పిక్స్ ఎట్లుంటాయంటే, పొద్దున్న లేచి కూర్చున్న రియల్ ఫేస్కి ఆ ఏఐ ఫేస్ని తీసుకెళ్ళి వాళ్ళ సొంత అమ్మకు చూపించినా కానీ ఎవరిది కొంచెం నీలానే ఉంది అని అంటది. పుష్ప ది రైస్ ది రూల్ అని ఉంటుంది కదా, ఇక్కడ ద గర్ల్ బోన్ ఏఐ రైజెడ్. అబ్బాయిలేమో అమ్మాయిల మీద కరువులో ఉంటే, అమ్మాయిలేమో వాళ్ళ అందం మీద కరువులో ఉంటారు. ఏ క్రీమ్ పోయాలి, ఎంత సున్నం రాయాలి, ఏ బట్టలు కొనాలి, ఏ నగలు పెట్టాలి, ఎంత బొక్క పెట్టాలి నా మొగుడికి, ఇదే థింకింగ్. దసరాకేం షాపింగ్ చేయాలి, నేను ఎరుపుకుని అంత కన్జ్యూమరిజంలో ఉంటారు అమ్మాయిలు. కానీ అబ్బాయిలు అమ్మాయిల మీద కరువుతోనే ఉంటారు. అదే మ్యాట్రిక్స్. అబ్బాయి కరువుతో అమ్మాయి ఎంట పడతాడు, అమ్మాయి కన్జ్యూమరిజంలో బట్టలు, నగలు, వస్తువులు, అందము, బ్యూటీ పార్లర్లు, బంగారము, వెండి, బట్టలు వాటెంబడి తిరుగుతుంది. సరిపోయింది. నాకు అంతవరకే తెలుసు. ఇంటికి వచ్చాక తర్వాత చూసా, ఓకే ఇందులో ఇన్నున్నాయా, కొంచెం షాక్ అయ్యా. ఒక కొటేషన్ ఉంటుంది, అమ్మాయిలు ఏడబైనా అద్దం ఉంటే అద్దంలో చూసుకుంటారు, అబ్బాయి 1 నిమిషం చూస్తే వీళ్ళు 5 నిమిషాలు చూస్తారు. షాపింగ్కి పోయినామనుకో, ఇంకా నేను చెప్పలేను, మీకు తెలుసు, కామెంట్లో వేసుకోండి. ఫన్నీని పక్కన పెడితే ఇగో ఈ అమ్మాయి I generated my image and I found something creepy. ये इमेज देख पा रहे हैं स्क्रीन पे जो मैंने जेमिनी में अपलोड की थी. ఇది ఏం చేసిందంటే, జెమినీ ఏఐలో అందరు అమ్మాయిలు మీద పడ్డారు కదా, సో ఇది కూడా పడ్డది దాంట్లో ఒకటి. బట్ मेरे ब्लैक लेफ्ट हैंड पे एक मोल है. जो मैंने इमेज अपलोड की थी उसमें तो मोल था ही नहीं. How Gemini knows that I have mole in this part of my body? బట్ అందరికి మచ్చలు వల్లేదు, దీనికి ఇక్కడ మచ్చ ఉంటే ఆ మచ్చ పడ్డది. ఆ మచ్చ మీద వీడియో చేసుకుంది. డే 1 12 మిలియన్ రీచ్, 12 మిలియన్ రీచ్, 12 మిలియన్ రీచ్. డే 2 మీమ్ పేజీలతో కొలాబ్. ఇంకా నయం, అమ్మాయి జర్రా అందంగా లేదు. ఉంటే ఫాలోయింగ్ లిస్ట్ ఎక్కడికి పోయేదో మీకు చెప్పనవసరం లేదు. 6,000ది 60,000కి పోయి ఉండేది. అందం మ్యాటర్ అవుతుంది అది. కానీ చిన్న లాజిక్ అందరూ మిస్ అయ్యారు. కొంతమంది కమెంట్ చేశారు, బట్ ఆవిడకి రైట్ సైడ్ మోల్ ఉంటే ఏఐలో లెఫ్ట్ సైడ్ మోల్ పడ్డది. ఓకే, మోల్ ఈజ్ మోల్. ఆవిడ అసలు ఏ పిక్ ఇచ్చింది? మోల్ ఉన్న పిక్ ఇచ్చిందా, మోల్ లేని పిక్ ఇచ్చిందా? మోల్ ఉన్న పిక్ ఇస్తే మోల్ పడుతుంది, మోల్ లేని పిక్ ఇస్తే మోల్ పడదు. బట్ ఇంతకుముందు మోల్ లేని పిక్స్ ఇచ్చుంటే దాంట్లో కూడా మోల్ పడి ఉండొచ్చు. ఎందుకంటే డాటా అనేది సేవ్ చేసుకుంటుంది, ఏఐ సేవ్ చేసుకొని క్రియేట్ చేసి ఇస్తుంది, తర్వాత రీఫ్రెష్ చేసుకొని డిలీట్ చేసుకుంటుంది. కావాలంటే మీరు జెమినీ కావచ్చు, చాట్ జీపీటీ కావచ్చు, పైన గ్యాలరీలో పోతే అన్ని ఫోటోలు సేవ్ ఉంటాయి. అంటే దాని దగ్గర సేవ్ ఉన్నట్టే కదా. ఇగో ఇప్పుడు ఇక్కడ మచ్చ ఉందనుకో, నాకు ఈ మచ్చ నేను దానికి ఇట్లా చూపించిన అనుకో, ఆ మచ్చను కూడా క్యాప్చర్ చేస్తుండొచ్చు. సో ఇంతకుముందు ఆ పిల్ల మచ్చ ఉన్న పిక్ ఇచ్చిండొచ్చు. దానికి ఎందుకు రా అంత గోల గోల ఎత్తారు నీ అవ. ఏఐ డేంజర్ అని గిల్లి చెప్తారు, కానీ చాలా డేంజర్. అమ్మాయిలకి డేంజరే. అమ్మాయిలు ఎక్కడున్నా డేంజర్లో ఉన్నట్టే. ఎందుకంటే ఇక తెలుసు మీకు. సో డేంజర్ అన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అదే అబ్బాయి అనుకో, ఈ మచ్చ పడ్డది, పడంట్రా ఓడికి పడని, నా ముడ్డ పడని అంటాడు. నువ్వెందుకు ఎగురుతున్నావు? అందుకు అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి. అండ్ మిమ్మల్ని ఏమి అది చెడుగా వాడదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ శ్రీలీల వీడియో చూడు, వాడు ఏఐతో ఎట్లా చేసిండు చూడు. సో ఇట్లా అమ్మాయిలకి వాళ్ళు గలీజ్గా చేసే ఛాన్స్ ఉంది ఏఐతో. సో జాగ్రత్తగా ఉండండి.
ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు. అండ్ అమ్మాయిల మీద వాళ్ళు చేస్తున్న థింగ్స్ని తొందరలో రోస్ట్ చేస్తా. నా దగ్గర కొంత సరుకు ఉంది, లింక్ బయో అని పెట్టి కథలు పడుతున్నారు. వాళ్ళని రోస్ట్ చేయాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయాలి. ఎలాన్ మస్క్ ఒకరోజు ఒక మాట చెప్పాడు, ఏఐ ఈజ్ ఏ వెరీ డేంజరస్ థింగ్ ఇన్ ది వరల్డ్. మూడో ప్రపంచ యుద్ధం అనుకుంటా. మూడో ప్రపంచ యుద్ధం కన్నా ముందే 10వ ప్రపంచ యుద్ధం ఏఐ చేసేస్తుంది. మెయిన్గా ఆడవాళ్ళకి సావే. ఇది పెరుగుతూ ఉంటే సావే. పబ్లిక్ అకౌంట్ పెట్టుకున్న డీసెంట్ అమ్మాయిలు జాగ్రత్త అమ్మా. అంతెందుకు, ఇప్పుడు ఇక్కడ ఇంకో అమ్మాయి ఉంది. Oh my god. లెట్స్ గో. ఆ అమ్మాయికి సంఖ మీద ఇక్కడ 2 మచ్చలు ఉన్నాయి. బట్ ఏ ఒక్క మచ్చ కూడా క్యాప్చర్ చేయలేదు. ఇప్పుడు దీన్ని ఏమంటారు? కమెంట్ చేయండి. అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా. అబ్బో, వాడి చీర చేంజ్ చేసిండు, వాడి రూపు చేంజ్ చేసిండు, వాడిని పోలీస్ చేసిండు, వాడిని స్వాగ్ లెవెల్లో నిలబెట్టిండు. ఏమయ్యాయిరా నువ్వు? ఏఐవా లేకపోతే దొంగోడివా? అమ్మో, మామూలు విషయం కదా. ఇప్పుడు నన్ను కూడా ఏఐరా అంటే ఈ ఫోటో ఇచ్చింది. ఇది పవన్ కళ్యాణ్ ఓజీలో ఉన్న పిక్ లాగా. అరే, పవన్ కళ్యాణ్కి నాకు ఏమైనా సంబంధం ఉందారా? ఏమైనా లింక్ ఉందారా? నన్ను కూడా ఇట్లా చేసి పెట్టింది. బట్ ఎర్రిపుకులాగా నేను దీన్ని స్టోరీలు అక్కడ ఇక్కడ పెట్టుకోలే. ఎందుకంటే నేను ఎర్రిపు అవ్వాలనుకోవట్లా. ఇండైరెక్ట్గా నన్ను నేను ఎర్రిపు చేసుకోవాలనుకోవట్లా. నెక్స్ట్ ఇది రాబోయ్, ఇది నాకు అస్సలు నచ్చలేదు. మహేష్ బాబుకి పెళ్ళయింది. కొంచెం బుద్ధి ఉందా మీకు? పెళ్ళైన వాడిని మీరు ఎలా ఊహించుకుంటున్నారు? అడ్రస్ చెప్పు, నీది ఒకసారి నాకు పెట్టి అడ్రస్ పెట్టి ఫాస్ట్ పెట్టి అడ్రస్. నువ్వు పెళ్ళైన అబ్బాయిని పెళ్ళైన అమ్మాయి ఊహించుకుంటే మాత్రం కరెక్ట్. బట్ పెళ్ళైన అబ్బాయి మాత్రం పెళ్ళైన అమ్మాయిని ఊహించుకుంటే అరే అది సూర్య గారి వైఫ్ రా. ఏమవుతుందంటావు? నరుకుతారు. మహేష్ బాబు పక్కన ఈ పిల్ల ఎడిట్ వేసుకుంది. అదే ఎడిట్ నేను నమ్రత గారి పక్కన వేసుకుంటే నన్ను మహేష్ బాబు ఫ్యాన్స్ మింగుతారు, నరుకుతారు. అని వేసుకుంటారు కొడుకులు ప్రతి ఒక్కడు. ఏంట్రా నువ్వు మనిషివేనా, నీకు బుర్రుందారా అని తిడతారు. మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుద్ది. రామ్ చరణ్ పక్కన ఒక అమ్మాయి, మహేష్ బాబు పక్కన ఒక అమ్మాయి, పవన్ కళ్యాణ్ పక్కన ఒక అమ్మాయి. సరిపోయారు. అరే బుర్రుందారా వీళ్ళకి? పెళ్ళియాక ముందే వాళ్ళ పక్కన ఏంద్రా ఇది ఆ ఎడిట్లు. ఇప్పుడు నేనున్నా ఒక హన్సిక కానీ, ఒక అనుష్క కానీ, ప్రజ్ఞా జైస్వాల్, పూజా హెగ్దే, వీళ్ళంటే నాకు కూడా ఇష్టమే, నాకు కూడా ఎక్కాలనిపిస్తుంది వీళ్ళని. బట్ నేను వెళ్ళి వాళ్ళ పక్కన ఎడిట్లు వేసుకున్నానా? లేదు. ఎందుకంటే చెప్రీరా, అది కొంచెం రెస్పెక్ట్ మెయింటైన్ చేయాలరా. చెప్రీలా కథలో వాడాలి నేను. ఇదో బతుక చెప్పండి. అండ్ ఇట్లా హీరోల పక్కన ఎడిట్లు వేసుకునే అమ్మాయిలని పెళ్ళిళ్ళే వేసుకోకండి. నేనైతే అడుగుతా, పెళ్ళికి ముందు నువ్వు ఎవరికైనా డైహార్డ్ ఫ్యాన్ ఉన్నావా? రిజెక్ట్. ఎంతైనా అందంగా ఉండ, నాకు వద్దు భయ్య. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఆవిడ ఊహల్లో మనతో అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఇట్లా కోన్ స్టార్ల పక్కన ఎడిట్లు వేసుకుంటారో చూసావా? వీళ్ళనైతే ఇక పక్కన పెట్టేసేయండి. వీళ్ళనైతే ఇట్లా చూసి చూడకుండా వెళ్ళిపోండి, అవసరం లేదు. అది ఈ ఏఐ లొల్లి, ఈ ఏఐ పరిస్థితి. వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.